హాయ్ అండి ఎవరీవన్, ఏపీ మీడియాకు స్వాగతం. అంగరంగ వైభవంగా గంజాలి మహాత్మా బడేసాహెబ్ ఉరుసు మహోత్సవం. భారీగా తరలివచ్చిన భక్తులు, పటిష్ట బందోబస్తు నిర్వహించిన పోలీసులు. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల పరిధిలోని గంజాలి గ్రామంలో వెలిసిన శ్రీ 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 సద్గురు మహాత్మా బడేసాహెబ్ 331వ ఉరుసు మహోత్సవం కన్నుల పండుగగా జరుగుతుంది. ఈ రోజు తెల్లవారుజామున స్వామివారికి ఇంటి నుంచి దర్గా వరకు వంశపారంపరంగా ముని మనవుడు సయ్యద్ చిన్న ముద్గోల్ వారి కుటుంబ సభ్యులతో కలిసి గంధం మోసుకుని దర్గాలో సమర్పించుకున్నారు. అనంతరం ఉరుసు మహోత్సవం అంగరంగంగా వైభవంగా మొదలైంది. స్వామి వాళ్ళను దర్శించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ నుండే కాక తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దర్గాను దర్శించుకున్నారు. ఉరుసు మహోత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సుమారు 120 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నామని గోనెగండ్ల సిఐ గంగాధర్ తెలిపారు. గోనెగండ్ల నుంచి గంజహల్లి గ్రామానికి సింగిల్ రోడ్డు ఉండడం వల్ల అధిక మలుపులు ఉండడంతో వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా యాక్సిడెంట్ జోన్ గుర్తిస్తూ ఫ్లెక్సీల ద్వారా హెచ్చరికలు ఏర్పాటు చేశామన్నారు. జేబు దొంగల నుంచి జాగ్రత్తగా ఉండాలని సిఐ సూచించారు. ఈ కార్యక్రమంలో దర్గా వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు సయ్యద్ చిన్న ముద్గోల్, దర్గా ముజావర్లు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అందరూ మేము ఉన్నతాధికారుల ఆదేశం మేరకు గట్టి బందోబస్తు ఏర్పాటు జరిగింది. దాదాపు మెన్ను అంటే పోలీస్ కానిస్టేబుల్ ప్లస్ ఆఫీసర్స్తో కలిసి 120 మంది వరకు డ్రా చేసుకొని పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసుకున్నాము. ముఖ్యంగా ఇక్కడ వచ్చే ఇబ్బందులు ఏమంటే ట్రాఫిక్, అలానే దొంగతనాలు జరిగే ఆస్కారం ఉన్న సందర్భంగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసుకుంది. చాలా వరకు ఈరోజు నిన్న గంధంతో ప్రారంభమైన ఈ ఉర్సు ఈరోజు పబ్లిక్ ఎక్కువగా వచ్చి వారి యొక్క సాంప్రదాయానుగుణంగా అంటే గొర్రెలు కోసుకోవడం, ప్లస్ దేవుని పూజించుకోవడం, తర్వాత అందరికీ అన్నదాన కార్యక్రమాలు ప్లస్ బంధువులని అందరిని పిలిచి వారి యొక్క కార్యక్రమాన్ని ఎంతో ఆనందంగా స్వేచ్ఛగా జరుపుకోవడంలో మాకు సంతోషంగా అనిపించింది. వాళ్ళ యొక్క ఆనందాన్ని మేము పంచుకొని ఈ బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పటివరకు చాలా వరకు క్లియర్ అయింది. ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ లేకోకుండా మేము బందోబస్తు ఏర్పాటు చేసుకున్నాం. మీ సహకారంతో, ప్రజల సహకారంతో ఈ ఏర్పాటు చేసుకోగలిగాం. నేను గొనెగండ్ల ఇన్స్పెక్టర్ గంగాధర్ మాట్లాడుతున్నా.